పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయంలో ఉన్నాను. అద్భుతమైన సుందరమైన అమ్మవారి సన్నిధి అండి. ఎంత బాగుంటుందో తెలుసా? మనం చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుందో అదే భావన ఇక్కడ ఉంది. మీకు విజువల్లో చూపిస్తాను. అమ్మవారు ఎంత నిండుగా అందంగా భక్తులు దీవించేందుకు నవ్వుతూ పలకరించినట్లుగా మనకు అనిపిస్తుందో మీకు అదే భావన కలుగుతుంది ఇక్కడికి వస్తే. మనతో పాటు పీఠాధిపతులు ఉన్నారు. అమ్మతో మాట్లాడేందుకు, అమ్మకి తమ బాధలు చెప్పుకునేందుకు, అమ్మతో కాసేపైనా వారి గురించి చెప్పుకునేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి భక్తులు ఇక్కడ. ఇందులో భాగంగా మనకి కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఎలా ఇక్కడ జరిగే విశేషాలన్నీ. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఎవరైతే ఇప్పటివరకు రాలేదో ఇక్కడికి, ఖచ్చితంగా అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇక అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమశివాయమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఎన్నో ధర్మ సందేహాలు, అందులో భాగంగా ప్రధానంగా అడిగేది, మేము ఇన్ని పూజలు చేస్తామండి, ప్రతి పండక్కి చక్కగా జరుపుకుంటాము, చాలా వైభవంగా జరుపుతాము, ఏ పండగైనా అమ్మవారికైనా అయ్యవారికైనా ప్రతిదీ పూజలు చాలా బాగా చేస్తాము, ఎక్కడా కల్మషం లేకుండా అందరితో మంచిగా ఉంటాము, మాకు తోచినంత చేస్తూ ఉన్నాం. అయినా మాకు ఎప్పుడు కష్టాలేనండి. మా పొరుగు వారు చూడండి, కనీసం ఇలా సాయం కూడా చేయరు, అయినా వాళ్ళు ఎంత బాగున్నారో. ఎందుకు మాకి అంటే దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంత వ్యత్యాసంగా చూస్తున్నాడు, మేమంటే కనికరం లేదా, మేమేం చేసాము అనే భావన చాలా మందిలో ఉంటుందమ్మ. ఒక మాట అనేస్తూ ఉంటారు, మేము ఎంత చేసాం, మమ్మల్ని దేవుడు ఏం చూసాడండి అని. ఎందుకు వస్తుంది ఇలాంటి భావన మనుషుల్లో? నిజంగానే అలా చూస్తాడా భగవంతుడు? మొట్టమొదట దీనికి సమాధానం చెప్పాలంటే, అసలు కష్టం ఎందుకు పడుతున్నాము, భగవంతుడికి మనకు పూజ చేస్తున్నాము అనుకుంటున్నాం కదా, అసలు పూజ ఏ విధంగా చేస్తున్నాము, కష్టాలు మనకే అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. దీనికి ముఖ్యంగా ఏంటంటే మనిషికి విచక్షణ జ్ఞానం లేకపోవడం. అంటే ఈ ప్రశ్న వేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి జ్ఞానం చాలా తక్కువ ఉన్నదని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఒకటి, భగవంతుడి గురించే నువ్వు పూజ చేస్తే కనుక నువ్వు కోరుకున్న కోరిక భగవంతుడికి తీర్చాలి నువ్వు అడిగినందుకు. అయితే నువ్వు నిజంగా భగవంతుడి గురించే పూజ చేస్తున్నావా, నీ గురించి చేస్తున్నావా? కోరికల గురించే చేస్తావు, ఖచ్చితంగా మన కోసమే, అవసరానికి చేస్తావు అన్నప్పుడు మన అవసరానికి వెళ్ళినప్పుడు దానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం దాకా ఆగాలి, అంతే కదా. వెళ్ళగానే మనం ఎవరు పిలిచేసిరా కూర్చోపెట్టి అని చెప్పి ఏది ఇవ్వరు. అట్లా ఏదైనా కూడా కర్మ సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది. మన కర్మానుసారంగానే ఫలితాలు వస్తూ ఉంటుంటాయి. కాకపోతే కర్మని ఎప్పుడు ఎంత గొప్ప వ్రతము పూజ ఆచరణ చేసినా భగవంతుడు తీసేయడమ్మా, తగ్గిస్తాడు. ఒకవేళ తీసేసే స్థితి రావాలంటే మార్కండేయుడు లాంటి భక్త కన్నప్ప లాంటి భక్తి రావాలి మనకి. అంత భక్తి మనకి ఇప్పుడు సాధ్యం కాదు కదా. ఈ కాలంలో, ఈ కలియుగంలో అలా ఉన్నామా? ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ జనసంచారాల్లో ఉండలేరు. అలా కనీసం ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా, ఎందుకంటే పూజ అని అంటే కూడా ఎంతసేపు ఎప్పుడు అయిపోతుంది. నీకు ఒక పూజ చెప్పితే మొట్టమొదట మనిషికి వచ్చేది ఎలా చెయ్యాలి అనే దానికన్నా కూడా ఎంత టైం పడుతుంది, ఎంతసేపట్లో అయిపోతుంది, తర్వాత అవుతుందా ఇది చేస్తే అని ఇన్ని సందేహాలు పెట్టుకునేసి పూజ చేసినప్పుడు, ఎప్పుడైనా కూడా సందేహంతో పోయినప్పుడు అది పరిపూర్ణంగా మనకి అనుగ్రహం అనేది రాదు. సందేహం లేకుండా కూడా నిర్మలమైన మనస్సుతో చేయాలి. ఏ కోరికైనా నెరవేరుతుంది. ఏదైనా మనం చేసిన కర్మని బట్టే ఫలితం వస్తూ ఉంటుంది. తర్వాత ఇవాళ రేపట్లో చేసే పూజలలో శ్రద్ధాలోపము, తర్వాత ద్రవ్యలోపము, అన్ని లోపాలతోటి జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఎలా అంటే, నీకు అన్నం తింటే బలం వస్తుంది అని చెప్పన్నారు, తిన్నో బలం వస్తుంది. అందులో కాస్త విషం కలుపుకొని తింటే మనమే పోతాం కదా. అది కాకపోతే తక్కువ స్థాయిలో విషయం కలిపితే తిన్న అన్నం వెంబటే మనకి అజీర్తి చేస్తుంది, ఇబ్బంది అయిపోతూ ఉంటుంటుంది. ఎందుకు అందరూ అన్నం తింటున్నారు, వాళ్ళకందరికీ చక్కగా జీర్ణం అవుతుంది, అరుగుతుంది. నేను ఇలా అన్నం తినగానే నాకు బయటికి వచ్చేస్తుంది ఎందుకు అనేసేసానంటే ఆ ద్రవ్యంలో లోపం ఉంది. అట్లా మనం దేవుడి దగ్గర వెలిగించే దీపారాధన దగ్గర నుంచి, పుష్పాల దగ్గర నుంచి, పండ్లు ప్రతి ఒక్కటి కూడా అపవిత్రతతోటి వస్తూ ఉన్నాయి. శుద్ధత లేదు మన కోరిక నెరవేరడానికి. మొట్టమొదటి ఏంటంటే ఆ శుద్ధి క్రమం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి. శుద్ధత, ఆ శుద్ధిగా చేసినప్పుడు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. కొన్ని మనం మార్చుకునే కలిగి ఉంటాయి.
అవి ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. అవి మార్చుకొని ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. కష్టమో సుఖం ఏదైనా కూడా మన మనసులో ఉన్నది అమ్మ. ఎవ్వరికీ కష్టం సుఖం అనేది లేదు. ఒక రోజు ఒక మామిడి పండు నీకు ఈ సీజన్లో ఇష్టము, రోజు పెట్టావనుకో చాలా ఇష్టం నీకు, 3 పూటలు అవే పెడితే విరక్తి వచ్చేసేదా? నిజంగా అది నీకు ఇష్టము అంటే జీవితాంతం ఎప్పుడు తిన్నా కూడా అది ఇష్టమే అవ్వాలి, అంతే కదా. మళ్ళీ వేరే దాని మీదకి అవుతుంది. అవసరం వరకే అట్లా ఈ కష్టం సుఖం కూడా మన భావన అంతే. ఇది కష్టము అనుకుంటే కష్టం లాగానే కనిపిస్తుంది, ఇది సుఖము అంటే సుఖం లాగా కనిపిస్తుంది. కష్ట సుఖాలని సమంగా చూడడానికి చిన్నగా అలవాటు చేసుకోవాలి. కాస్త దాన్ని అధిగమించుకునేసి చేస్తే కనుక ఖచ్చితంగా నివృత్తి అవుతాయి. భగవంతుడి దగ్గర వచ్చిన తర్వాత తీరదు అన్న సమస్య లేదు, మనం చేసే విధానంలో లోపం ఉంది. ఆ విధానాలు గుర్తించాలి అంతే తప్ప. అలాగే ఇవి కర్మ ఫలితాలు బట్టి కూడా ఇలా అనుభవిస్తామమ్మా మనం? ఖచ్చితంగా అనుభవిస్తాం. ఈ రోజు ఒక దెబ్బ మనకు తగిలినది, ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అంటే పూర్వజన్మ కృతం పాపం అంతే. పూర్వజన్మలో మనం చేసిన పాపాలు, ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళకి తెలుస్తుంది, అది తెలియని వాళ్ళకి ఏంటంటే ఇవంతా ఉట్టిదే అని చెప్పి అంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడే మనకు గుర్తుండదు. నీకు ఒక విషయం తెలుసో లేదో, మనుష్యుడికి అన్ని జ్ఞానాలు ఇచ్చాడు భగవంతుడు, అన్ని చూసే విధానం ఇచ్చాడు. ఒక్కటి మటుకు మనిషికి ఇవ్వలేడు, జంతువులకి ఇచ్చాడు. ఒక మనిషి ఎందుకు కష్టపడుతున్నామని మనిషికి తెలియదు, అన్ని చూస్తాం, అన్నిటి తెలుసుకోగలుగుతాం. కానీ జంతువులకి ఏంటంటే ఒక కుక్కని గుడి లోపలికి రాబోతుంది, దానికి పూర్వజన్మ స్మృతిలో దానికి రోజులో ఒక్కొక్కసారి గుర్తుకొస్తూనే ఉంటుంటాయి, తెలుస్తూనే ఉంటది. గత జన్మ గుర్తుకు మనిషికి తప్ప మిగతా అన్ని ప్రాణులకు ఉంటది. అవునా? కొన్ని అనవసరంగా ఆలయాలకు వస్తాయి, నిలగొట్టేస్తా ఉంటుంటాం. కొన్ని అందుకేనమ్మా కొన్ని జీవులు, ఇప్పుడు కుక్క కానీ ఏవైనా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. అవును. కొన్ని మేము రీసెంట్ గా ఒక వీడియోలో చూసాం, ఒక పంది అంటే వరాహం రీసెంట్ గా ఒక వీడియోలో చూసాం, ఒక వరాహం అలాగా ప్రదక్షిణాలు చేస్తుందని. ఒక శునకం అలా చూసాం, సర్పాలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాము. అంటే మనం ఎప్పుడు గమనించనివి చూస్తూ ఉంటాము. కాశీ విశ్వనాథుల మందిరం దగ్గర తెల్ల గుండ్ల గూబ అలా వచ్చి కూర్చుందని, ఇలా రకరకాల జంతువుల గురించి పక్షుల గురించి చూస్తాం. అవును, వాటికి అలా గుర్తొస్తాయి. జన్మ రాహిత్యం ఖచ్చితంగా వాటికి గుర్తుకొచ్చినప్పుడు రావాలని చెప్పి అనుకుంటే ఆ జన్మలో మనం రానివ్వం. కుక్క రావద్దు అని చెప్పేసి ఒక శాస్త్రంలో ఎన్మటి వెళ్ళగొట్టేస్తాం. బాధపడుతూ వెళ్ళి అది నిరంతరం బాధపడతా ఉంటది. కొన్ని క్షణాలు మనిషిగా ఉన్నప్పుడు నేను చెప్పితే, నాకు చెప్పిన వాళ్ళు, జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎన్ని చెప్తే నేను ఇలా వినకుండా ప్రవర్తించానే, ఇప్పుడు ఈ జన్మ వచ్చింది అనేసి బాధపడి కాసేపటికి మర్చిపోతుంది. అది ప్రతి ప్రాణికి ఆ శక్తి ఉన్నది, ఇచ్చాడు భగవంతుడు, మనిషికి ఇవ్వలేదు. మనిషికి స్వయంగా ఉండి చెప్తా ఉన్నాడు. అందుకే మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఇక్కడ ఉన్నప్పుడే ఏదన్నా తెలుసుకోవాలి, ఏదన్నా చేయడానికి, అన్ని చేయడానికి అధికారం ఇక్కడ ఉన్నది, మంచి చెడు. కానీ ఇప్పుడు జంతువు ఒక పుణ్య కార్యక్రమం చేయాలంటే అది చేయలేదు. అది కనీసం ప్రదక్షిణ చేసి పుణ్యం సంపాదిస్తామంటే శాస్త్ర ప్రకారం రావద్దు, రాని ఒప్పుకోం మనం. అవును, విచిత్రంగా చూస్తాం. అలా ఉంటది. అట్లా వాటికి అన్ని జన్మలు ఉంటాయి. కర్మ సిద్ధాంతం మీదనే నడుస్తుంది సృష్టి అంతా. మన కర్మ ఎలాంటిది అన్నది, కర్మని తగ్గిస్తాడు తప్ప తీసేయడు భగవంతుడు. ఆ తగ్గించుకోవడంలో భాగంగానే మనం పూజ ఇవి చేస్తాం, పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే నీకు నిజంగా ఒక కోరిక నెరవేరాలి అంటే అమ్మ, భక్తులు కూడా ఎలా అయిపోయారు అని చెప్పేసేసానంటే వాళ్ళకు నచ్చినట్టు చెప్తేనే చేస్తారు అని కొందరు అలా చెప్పే వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే ఇలా చెప్తే రాకుండా అవుతారు అనేసి శాస్త్రాన్ని, నియమాన్ని, పద్ధతిని పక్కన పెట్టి మనుషులకు అనుగుణంగా చెప్తా ఉన్నారు. ఒక మండలం దీక్ష చేయాలంటే ఖచ్చితంగా బయటి వస్తువులు ఏవి తినొద్దు, 45 రోజులు ఇంట్లో స్వయంగా వండినవో తినాలి, అల్లం వెల్లుల్లి మాంసభక్షణలు చెయ్యొద్దు. తర్వాత ఉదయం కాలం లేచి స్నానం చేసి చెయ్యాలి. 45 రోజులు అంటే ఎవరు చేస్తారమ్మా కదా? అమ్మో ఇది నియమాలా అండి అని నమస్కారం పెట్టేస్తాను. అదే పక్కన ఎవరన్నా ఒక 10,000 20,000 కట్టండి, నేను ఒక హోమం చేస్తాను మీకు జరుగుతుంది అంటే కట్టేసి ఊరుకుంటారు. ఆదానికి మంత్రుల పొడి లేకపోవడం అనేది లేదు. కలియుగంలో ఈశ్వరుడు మంత్రాలకి శక్తి తీసేశాడమ్మా, వేద మంత్రాలకి, వీటన్నిటికీ. అది చాలా మందికి తెలియదు. కొన్ని శాబరి మంత్రాలకి, స్త్రీ తంత్రాలకి, నామస్మరణకి మటుకి శక్తి ఇచ్చాడు. అంత అనుష్ఠానం ఉండాలి అంటే ఒక బ్రాహ్మణులు ఒక మంత్రం చేస్తున్నారు అంటే కనుక ఆ యజ్ఞంలో ఆయన ఇచ్చే మంత్రంతో హవస్సు దేవతకు అందుకొని కోరిక నెరవేరాలంటే కనుక ఆ బ్రాహ్మణుడు ఖచ్చితంగా త్రికాల సంధ్య వేది అయి ఉండాలి. అంటే 3 కాలాలలో సంధ్యావందనం చెయ్యాలి, నియమనిష్టలు ఉండాలి, బయట ఎక్కడా తినద్దు, మడి శుచి శుభ్రత ఇవన్నీ పాటించాలి. అలాంటి ఆచార్యుడు అక్కడ కూర్చొని మంత్రం చేస్తే దానికి తగ్గట్టుగా
హవిస్సు ఇచ్చే బ్రాహ్మణుడు కూడా అక్కడ ఉండి చేస్తే కనుక నిజంగా ఒక హోమం చేస్తే ఫలితం ఉంటుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో సందేహం ఏమి లేదు. కొన్ని అలా జరిగినవి మంత్రంలో కూడా చూస్తాం. లోపమే, ఉమ్, తర్వాత యజ్ఞగుండంలో లోపమే, ఉమ్, సమిదలు వేస్తారు. దానికి ఏంటంటే చర్మం ఉండొద్దు, అంటే తోలు ఉండొద్దు. ఉమ్, ఆ తోలుతో వేస్తే గనక అది అపవిత్రం అవుతుంది. ఉమ్. ఇలా చాలా నియమాలు ఉన్నాయి. రకాలుగా నెయ్యి ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది అదే పెద్ద ఇది. అంటే ఏ దాంట్లో శుద్ధత స్వచ్ఛత ఏది లేదు, నేను చేశాను జరగలేదు అని చెప్పేసేసానంటే ద్రవ్య లోపము, మనస్సు లోపము, స్థాన లోపము అన్నీ ఉన్నాయి. ఇన్ని లోపాలు పెట్టుకునేసేసి నేను కాలేదు అంటే ఎట్లా అవుతుంది? నిజమే కదమ్మా. ఇవన్నీ కూడా కారణాలే. చాలా ముఖ్యమైన కారణాలు ఇవన్నీ. ఇవన్నీ కాదు అంటే అచంచలమైన భక్తి, నామస్మరణ ఉండాలి. అది మనకు చేత కాదు, చేయలేము. ఇందులోనన్నా శుద్ధత తెచ్చుకోవాలి. ఓపిక కూర్చొని నామజపం చేస్తే కరుణించేస్తారు దేవతలందరూ అంటారు. ఎప్పుడైనా మనకు కష్టం వచ్చిందంటే మనకన్నా ఎక్కువ స్థాయి కష్టం ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటే అర్థమైపోతుంది. ఇదంతా మనస్సు స్థాయి. మనసుకు అర్థమైతే ఏది కష్టం అనేది ఉండదు. రాత్రి ఉన్నది, పగలు ఉన్నది, రెండు అందరూ అన్ని అనుభవించాల్సిందే. ఆ తట్టుకునే శక్తి ఇవ్వమని అడగాలి భగవంతుని. అంతే. ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని కోరాలి. కోరిక మంచి మాట. ఇదొకటి మీరు చెప్పింది. ఎప్పుడైనా కూడా ఈ కష్టాన్ని తీసేయనే దానికన్నా ఇప్పుడు తీసేస్తారు, మళ్ళీ ఇంకో జన్మకు అది నీకు పెండింగ్ ఉంటూనే ఉంటది, మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటది కర్మ. ఒకవేళ అంత నువ్వు మంత్ర సాధనతోటి తగ్గించుకుంటే ఇంకో జన్మలో మరి అనుభవించాల్సిందే. లేదా ఇప్పుడు తీస్తే ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా తిరిగి వస్తుంది, నీకు 5 ఏళ్ల తర్వాత అయినా తిరిగి వస్తుంది. దాని బదులు కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వు. ఎదుర్కొనే శక్తి ఉంటే మనకు ఏ కష్టము లేదు. ఎక్కడైనా కూడా ఎదిరించేటట్టు ఉండాలి, పారిపోయేటట్టు ఉండద్దు. అది ఎక్కడైనా నేను పరిగెట్టిస్తుంది. ఒక్కసారి పిరికిలా అయిపోతే ఇక్కడ నీకు వచ్చి కష్టం వచ్చి ఇక్కడ బెదిరిస్తే ఎక్కడ పారిపోతావు? ఇంకో చోట, ఎన్ని చోట్ల పారిపోగలుగుతావు? ఉన్న ఒకటే చోట ఎదిరించి నిలబడ్డావు అనుకో, ఇంకే కష్టము రాదు. చాలా బాగా చెప్పారమ్మా. చాలా ఇవన్నీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటప్పుడు ఇవి ఎంతో తోడ్పడతాయి. చాలా తోడ్పడతాయి. బేసిక్ అంటారు కదా, ముందు ఇవి తెలిస్తే తర్వాత విషయాలు మన ఇంట్లో వాళ్ళకైనా నలుగురికి చెప్పుకునేలాగా తయారవ్వాలి ఎవరైనా ఉండాలి. అడగగా. చాలా చక్కగా వివరించారమ్మా.